హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మనం ఒక తెలంగాణ సైడ్ డిష్ చేయబోతున్నామండి. అది కాకుండా మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, మనకేమీ అర్థం కాలేదనుకున్నప్పుడు ఇది వెంటనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఇది మనం తెలంగాణలో దీన్ని కడి అంటారండి. శనగపిండితో చేస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మొదలుపెడదాం. దీనికోసం నేను ఒక అర లీటర్ పెరుగు తీసుకున్నానండి. మన ఇంట్లో తోడబెట్టిన పెరుగైనా పర్వాలేదు, లేదంటే మీరు బయట నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు. మంచిగా అంటే ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. అయితే ఇది కొంచెం పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ అంటే నీళ్ళు అన్నీ వేయాలన్నమాట ఇప్పుడు దీంట్లో. సో దీనికి ఏంటంటే మనకి ఎంతైతే కావాలి అనుకుంటామో అంతకంటే కొంచెం ఎక్కువగానే నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఇది చిక్కబడుతుందన్నమాట తర్వాత. సో ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 8 గ్రీన్ చిల్లీస్, అంటే కారం అనేది మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఇది కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుందన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, తర్వాత ఒక కొత్తిమీర ఒక కట్ట మొత్తం శుభ్రంగా కడుక్కొని ఆ ఒక బంచ్ కూడా వేసేసి కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మనం ఆల్రెడీ బీట్ చేసాం కదండి మజ్జిగ, ఆ మజ్జిగలోకి వేసుకోవాలన్నమాట. ఇలా పెరుగుని బీట్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మజ్జిగ చేసుకున్నాం కదండి, దాంట్లో వేసేసి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలపాలి. మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకొని, అంటే ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావటం కోసం అనమాట. సో ఇలా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేయాలండి. ఎక్కడ కూడా మనకి లంప్స్ కానీ ఉండలు కానీ ఏమి ఉండకూడదు. చక్కగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా ఏదన్నా డౌట్గా ఉంటే ఇంక మన చక్కగా స్మూత్గా ఉండాలి. అందుకని మనం దీన్ని వడగట్టుకోవాలన్నమాట. మొత్తం చక్కగా వడగట్టుకుంటే మనకి ఎక్కడైనా పచ్చిమిరపకాయలు మెత్తబడకపోయినా, కొత్తిమీర ఎక్కడైనా ఉండిపోయినా, ఇలాంటివి ఏమన్నా ఉంటే చూడండి, ఇలా పెరుగులో ఏమన్నా మీగడ లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఇలా పైకి వచ్చేస్తారన్నమాట. ఇది మొత్తం తీసేసి ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే మనం వండాలి అనుకుంటామో ఆ గిన్నెలో డైరెక్ట్గా స్టెయిన్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టాలండి. పెట్టేసి ఇప్పుడు మనకి శనగపిండి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ కూడా పచ్చివే మనం వేసింది. సో ఆ స్మెల్ పోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సైడ్ బై సైడ్ మనం ఏం చేయాలంటే ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 1/2 కిలో వరకు శనగపిండి తీసుకొని కొంచెం బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు, వాము ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని సరిపడా నీళ్లు పోసి బజ్జీ పిండిని ఎలా అయితే కలుపుతామో అలా కలపాలండి. పల్చగా చేసేయకూడదు. మనం ఎలా అయితే బజ్జీలు చేస్తామో సేమ్ అదే బజ్జీలు వేస్తాము, అందుకని బజ్జీ కన్సిస్టెన్సీలో మనం కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం దీనిలో చిన్న చిన్న బజ్జీలు అనేవి వేసుకోవాలన్నమాట. ఈ సైజ్ అనేది ఇంకా మీ ఇష్టం అండి. చిన్నవా పెద్దవా మీడియం సైజ్ అనేది మీ ఇష్టం. అయితే చక్కగా ఇలా మంచిగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా కొంచెం రిలేటివ్స్ వస్తున్నారు అన్నప్పుడు కొంచెం వెరైటీగా చేయాలంటే కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మనకి వెరైటీ డిష్ ఎప్పుడు ఒకే రకమైనటువంటి కూరలు కాకుండా కొంచెం వెరైటీగా డిష్ చేసుకోవాలనుకున్నాను, లేదంటే అసలు ఎస్పెషల్లీ కూరగాయలు ఏమి లేనప్పుడు మనకు అసలు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కర్రీ అనేది. సో చూడండి, ఇలా బాగా అంతా కలియ తిప్పుతూ మొత్తం 4 వైపులా ఎర్రగా కాలేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం మజ్జిగను కూడా మంచిగా బాయిల్ అవుతుంది కదండి, చాలా కలర్ కూడా చూడండి చాలా చాలా కంటికి కూడా ఇంపుగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. చూడటానికి తినటానికి రెండిటికి బాగుంటుంది అనమాట. సో ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అలా వస్తుందండి, మంచి అరోమా వస్తుంది, అప్పటి వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అయితే ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. ఈలోపు మనం తాలింపు కోసం ఒక చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ,
ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3 కట్ చేసి వేసుకోండి. అయితే కరివేపాకు అనేది నా దగ్గర లేదండి. ఉంటే మాత్రం తప్పకుండా వేయండి, స్కిప్ చేయొద్దు. కరివేపాకుతో కూడా మంచి అరోమా అనేది వస్తుంది. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని స్టవ్ బంద్ చేసేసి ఆ తాలింపుని పక్కన పెట్టేయండి కాసేపు. ఇప్పుడు మనం ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం వేయించుకున్నటువంటి బజ్జీలు ఉన్నాయి కదండి, ఆ బజ్జీలన్నీ వేసేయాలి. వేసేసి ఇప్పుడు ఈ తాలింపు కూడా దీంట్లో వేసేయాలండి. వేసేసిన తర్వాత మొత్తం అంటే మనం అనుకున్న దానికంటే కూడా కన్సిస్టెన్సీ కొంచెం పలుచగానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బజ్జీలు అనేవి పీల్చుకొని ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. అందుకని ఖచ్చితంగా మనం కొంచెం పలుచగానే ఉంచుకోవాలి. ఇలా చేసిన తర్వాత మూత బంద్ చేసేసి మూత పెట్టేస్తే అబ్జర్వ్ చేసుకొని ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది, రోటీస్లో కూడా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకొకటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.